ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. రానన్నా కూర్చో. ఏంటి నాన్న ఇంత ఆలస్యమైంది? ఏం లేదమ్మా, నేను రూతర్ గాడు కాస్త పిచ్చాపాటి మాట్లాడుతూ టైంపాస్ చేశాం. ఓ ఇదిగో తాగు. ఏంటో దేవకి, నీ కొడుకు మొన్నటి వరకు తల్లిచాటు బిడ్డలాగా చాలా బుద్ధిగా ఉన్నాడు. పెళ్ళైన దగ్గర నుంచి నీ కాస్త దూరం అయిపోయాడు. పైగా కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటున్నాడు. ఏంటమ్మమ్మా, నేనమ్మకి దూరం అయిపోవడం ఏంటి? పైగా కొత్త కొత్త అలవాట్లు అంటున్నావు. అంత కొత్త అలవాట్లు నేనేం చేసుకున్నాను? పబ్బులు బార్లు అని తిరుగుతున్నానా ఏంటి? కొత్త అలవాట్లంటే పబ్బులు బార్లు తిరగడమేనా ఏంటి? గతంలో ఉన్న అలవాట్లన్నీ మారిపోయి కొత్త అలవాట్లు వస్తే కొత్త అలవాట్లనే అంటారు. అమ్మా ఊరుకో. ఏంటి నువ్వు? అమ్మా నువ్వు ఆగమ్మా. అమ్మమ్మ ఇలా మాట్లాడుతుందంటే మనసులో ఏదో పెట్టుకునే మాట్లాడుతుంది. అమ్మమ్మ, ఏదైనా అడగదలుచుకుంటే సూటిగా అడిగేయండి. నాకు అర్థం కాకుండా ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడితే నేనేమీ సమాధానం చెప్పలేను. సరేరా, నువ్వు అన్నావు గనక నేను సూటిగానే అడుగుతున్నాను. గతంలో అయితే నువ్వెప్పుడూ ఆఫీసు ఇల్లు అని ఉండేవాడివి. ఎక్కడా తిరిగేవాడివి కాదు. పెద్దగా స్నేహితులు కూడా ఉండేవాళ్లు కాదు. స్నేహితులైనా ఆత్మీయులైనా మీ అమ్మ ఒక్కతే అనేవాడివి. కానీ ఇప్పుడు ఆ రూతర్గాడితోటి స్నేహం బాగా ముదిరిపోయింది. రూదర్ నా దగ్గర పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కేవలం పిఏగా మాత్రమే లేడు, నా స్నేహితుడిగా కూడా ఉన్నాడు. వాడితో నా స్నేహం ముదిరిపోవడం ఏముంది? వాడితో కలిసి కాసేపు టైంపాస్ చేసి రావడం కూడా తప్పేనా? వాడితో కలిసి టైంపాస్ చేసి రావడం తప్పని కాదు. అసలు నీ జీవితంలో జరిగే విషయాల్ని గాని విశేషాల్ని గాని మీ అమ్మకు అసలు చెప్పినట్లేవుగా. మీ అమ్మతో అసలు మాట్లాడుతున్నట్టే లేవు. అమ్మ దగ్గర నేను చెప్పాల్సిన విషయాలు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అయినా అమ్మ దగ్గర నేనే విషయాలు చెప్పట్లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? మీ అమ్మని అడుగు. మీ అమ్మతో నువ్వు అన్ని విషయాలు చెప్తున్నావో లేదో మీ అమ్మే చెప్తుంది. ఏంటమ్మా, నేనేదైనా మీ నుంచి దాస్తున్నాననుకుంటున్నావా? అదేం లేదు నందు. ఆవిడేదో చాదస్తంగా మాట్లాడుతూ ఉంటుంది, పట్టించుకోకు. నువ్వు ఊరుక దేవకి. వాడేదో హర్ట్ అవుతాడని అన్నిటికీ మొహమాట పడుతూ ఉంటావు. నీ మనసులో ఏముందో నాకు తెలీదు. వాడు నీ దగ్గర చాలా విషయాలు దాస్తున్నాడు. అది నాకు బాగా తెలుసు. నువ్వు నిజం చెప్పరా. మీ అమ్మ దగ్గర నువ్వేమీ దాచడం లేదా? అమ్మ దగ్గర నేనింతవరకు ఏ విషయాన్ని దాచింది లేదు. అలా దాచిందంటూ ఏదైనా ఉంది అంటే నా పెళ్లి విషయంలో ఇందుని పెళ్లి దాకా తీసుకెళ్లడం, ఆ పెళ్లి ఆపాలని ప్రయత్నించడం, ఆ తర్వాత మధుతో ఈ విషయాన్ని చెప్పకపోవడం, మధుతో ఈ విషయం గురించి గొడవ అవడం, తను ఇంటికెళ్ళిపోవడం, ఈ విషయాలన్నీ దాచాను. కానీ ఈ విషయాల్ని కూడా అమ్మ దగ్గర దాచాల్సింది కాదు. తప్పుల్ని ఎప్పుడో ఒకప్పుడు అమ్మ దగ్గర చెప్తూనే ఉంటాను. ఈ విషయాన్ని మాత్రం దాచుకోవడం ఎందుకు? చెప్పేద్దాం. చూసావా, మనసులో ఇంతగా ఆలోచిస్తున్నాడంటే అరే ఈ విషయాలన్నీ అమ్మకెలా తెలిసాయా అని అనుకుంటున్నట్టున్నాడు. అమ్మమ్మ, అసలు నేను ఏ విషయాలు దాస్తున్నానని అనుకుంటున్నారు? ఏమో, ఏం దాస్తున్నావని మాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్తే తప్ప. మీరు అనుకుంటున్నట్టు నేనేమి దాచడం లేదు. అయినా అమ్మ దగ్గర దాచడానికే ఉంది. మీరు అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నారు. సరే అమ్మా, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను.
సారీ అమ్మా. మధుతో నాకైన గొడవ గురించి నీతో చెప్దామనుకున్నాను, కానీ చెప్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు. ఇప్పుడొద్దు, సమయం వచ్చినప్పుడు నీకు చెప్పాల్సిన టైంలో చెప్తా.